రాత్రి రోజు శివతాండవం చేసిన ఇషాన్ కిషన్ మధ్య ఓవర్లో తడబడిన టీమిండియా కంబ్యాక్ చేసేలా కనిపించిన పాక్ చివరిలో ఆదుకున్న టీమిండియన్ బ్యాటర్లు. ఈ వీడియోలో మనం డీప్ అనాలిసిస్ చేద్దాం ఈ మ్యాచ్ గురించి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతగాని మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద సబ్స్క్రైబ్ బటన్తో పాటు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే రోజు మేము చేసే టీమిండియా ప్రివ్యూ అనాలిసిస్తో పాటు పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ కూడా మేము అప్లోడ్ చేసిన వెంబటనే మీకు వస్తాయి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్తాం. ముందుగా టాస్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన పాకిస్తాన్ దే సెలెక్టెడ్ టు ఫీల్డ్. దీనికి కారణం వాళ్ళ కెప్టెన్ సలీం అలీగా పిచ్ చూడడానికి చాలా స్టిక్కీగా ఉంది, స్పిన్నర్స్ బాగా అనుకూలిస్తుందని చెప్పడంతో అదే క్వశ్చన్ మన సూర్యకుమార్ యాదవ్ని అడగా వీ వాంటెడ్ టు డూ బ్యాట్ ఫస్ట్ అని సమాధానం ఇచ్చాడు. ఇంకా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన టీమిండియా మాత్రం అంత గొప్ప స్టార్ట్ రాలేదని చెప్పుకోవచ్చు. మనం ఇనిషియల్ ఓవర్స్లో షాహిన్ షా అఫ్రిది వాళ్ళ మెయిన్ ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ వేస్తాడు అనుకుంటే, కాకపోతే వాళ్ళకు దానికి భిన్నంగా సలీం అలీగా వాళ్ళ కెప్టెన్ బౌలింగ్కు వచ్చి మన ఇన్ఫార్మ్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మని డకౌట్ చేశాడు. ఇంకా మన టీం కష్టాల్లో పడింది అనుకునే లోపే ఒక చక్కటి భాగ్యస్వామ్యం నెలకొంది. తిలక్ వర్మతో ఇషాన్ కిషన్ ఒక చక్కటి పార్ట్నర్షిప్తో టీంని చాలా ఆదుకున్నాడని చెప్పాలి. ముఖ్యంగా తిలక్ వర్మ ఒక యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్, సింగిల్స్ డబుల్స్ తీస్తూ ఉంటే ఇషాన్ కిషన్ మాత్రం ఫుల్ పవర్ ప్లే డిస్ట్రాక్టర్గా మాడిపోయి తన కెరీర్లో తన బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం అగెనెస్ట్ పాకిస్తాన్. అసలు తను ఆడుతున్నంతసేపు పాకిస్తాన్కి చంపడలు పట్టాయంటే అతిశయోక్తి కాదు. తనని అవుట్ చేయడానికి సయీం అయూబ్ వచ్చి తనని క్లీన్ బౌల్ చేసిన ఒక బ్యూటిఫుల్ బాల్ని మిస్జడ్జ్ చేసిన ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడని చెప్పాలి. దాని తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో తిలక్ వర్మ వికెట్లు పడకుండా ఒక చక్కటి పార్ట్నర్షిప్ నెలకొల్పారని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా బాక్ డౌన్ అవ్వకుండా చక్కగా సింగిల్స్ డబుల్స్ తీస్తూ స్కోర్ని మెల్లగా కదిలించారని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ ఈ యొక్క మ్యాచ్కి చాలా ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో మన టీమిండియాకి చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే సయీం అయూబ్ ఒకే ఓవర్లో తిలక్ వర్మన్ మరియు హార్దిక్ పాండ్యాని అవుట్ చేసి మన టీంకి కొంచెం కష్టాల్లో నెట్టారనే చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చిన దూబేతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఒక చక్కటి భాగ్యస్వామ్యంతో స్కోర్ని ముందుకు కదిలించగా, దూబే మాత్రం తన పరిధిలో మాత్రం మంచి రన్స్ చేశాడనే చెప్పాలి మన టీమిండియాకు. ఇంకా తర్వాత సూర్యకుమార్ యాదవ్ 1వ నెంబర్ తారీఖు బౌలర్ అయిన ఉస్మాన్ తారిక్ బౌలింగ్లో అవుట్ అవ్వగా తర్వాత వచ్చిన రింకు సింగ్ ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారనే చెప్పాలి. ఇంకా దాంతో మన టీం ఇండియా స్కోర్ 175కి చేరి 7 వికెట్లు కోల్పోయింది. ఈ పిచ్ పై ఇది చాలా మంచి స్కోర్ అని చెప్పాలి. ఇది ఈక్వల్ టు 200 అని చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా బిగ్ గ్రౌండ్, దాంతోపాటు బాల్ ఆగి చాలా వస్తుండటంతో ఇది చాలా ట్రిక్కీ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. 176 లక్ష్యాన్ని సాధించడానికి బరిలో దిగిన పాకిస్తాన్కి మాత్రం మన ఇన్ఫార్మ్ బౌలర్ అయిన హార్దిక్ పాండ్యా ఒక గొప్ప జలక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ ఇన్ఫార్మ్ బ్యాటర్ అయిన ఫర్హాన్ని డకౌట్ చేసి మన టీమిండియా గొప్పగా స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి. తర్వాత వచ్చిన వాళ్ళ కెప్టెన్ సలాం అలీగా సయీం అయూబ్ అంత పెద్ద పార్ట్నర్షిప్ ఏం చేయకుండానే మన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో సయీం అయూబ్ అవుట్ అవ్వగా, తర్వాత కూడా సలీం అలీగా బుమ్రా బౌలింగ్లోనే అవుట్ అయ్యి ఇంకా కష్టాల్లో పడిపోయిందని చెప్పుకోవాలి పాకిస్తాన్. తర్వాత బాబర్ ఆజంతో కలిసి ఉస్మాన్ ఖాన్ ఒక చక్కటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం అనుకుంటే బాబర్ ఆజం టీంకి ఒక ప్లాన్స్ ఉన్నాయి. అదే క్లీన్ బౌల్డ్ అవుతాం, అది కూడా అక్షర్ పటేల్ బౌలింగ్లో. తర్వాత దిగిన షాబాద్ ఖాన్తో ఒక చక్కటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన ఉస్మాన్ ఖాన్ మన టీమిండియా బౌలర్లపై ఎదురు దాడికి దిగిన ముఖ్యంగా అక్షర్ పటేల్ని టార్గెట్ చేస్తూ వరుస బౌండరీలు కొడుతూనే ఉన్నాడు. ఒక బ్యూటిఫుల్ బౌల్తో కొట్టించిన మన అక్షర్ పటేల్ మంచి స్టెంపింగ్తో ఇషాన్ కిషన్ ఉస్మాన్ ఖాన్ని అవుట్ చేశాడు. దాని తర్వాత షాబాద్ ఖాన్ నవాజ్లను కూడా మన తిలక్ వర్మ కుల్దీప్ యాదవ్లు వాళ్ళని పెవిలియన్ పంపగా వరుణ్ చక్రవర్తి వచ్చి ఫహీం అష్రఫ్ వికెట్ తీసి మన టీంని ఇంకా విజయ తీరాలకు చేర్చాడు. ఇంకా తర్వాత వచ్చిన వారిని కూడా పెవిలియన్ పొమ్మి మన టీమిండియా ఈ మ్యాచ్ను 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిందని చెప్పాలి. ఇంకొకసారి మన టీమిండియాపై మాటల యుద్ధానికి దిగితే మన టీం మాత్రం వాళ్ళ యొక్క రన్స్తో ఎలా గెలవాలనుకునేది ఈ మ్యాచ్తో చూపించారని చెప్పాలి. ఇంకొకసారి పాకిస్తాన్ వాళ్ళు మనపై ఎదురు దాడి దిగకుండా చూసుకోవాలని వాళ్ళకి తెలిసిద్ది ఈ మ్యాచ్తో. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తో పాటు కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.